హాయ్ అండి, నా విషయం దిస్ ఇస్ డీజావు. విశ్వంబర నుంచి మెగా బ్లాస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఈరోజు సాయంత్రం రిలీజ్ అయింది. ఎలా ఉందో ఒక్క మాటలో చెప్పాలంటే బాగా మేనేజ్ చేశారు. ఏం చెప్తామని ఇంకా అంటే లైట్ కలర్ లో ఉండి కలర్ఫుల్ గా ఉన్నప్పుడు అన్ని బయటపడిపోతున్నాయి, గ్రాఫిక్స్ మొత్తం బయటపడిపోతుందని చెప్పి దాన్ని డార్క్ కలర్ లో మార్చేశారు. మొత్తం బ్లాక్ గా చేస్తారు. ఏది కనిపిస్తాయి, ఇంకా ఏ కనబడవు కదా. అలాగే టీజర్ లో కూడా నాకేం అదే గ్లిమ్స్ లో కూడా నాకేం కనబడలేదు. ఫేస్ కూడా కనబడలేదు. అంటే వాళ్ళు చూపించలేదు అనుకోండి. చిరంజీవి గారి ఫేస్ కూడా చూపించలేదు. చిరంజీవి గారి సినిమాలు ఎలా ఉన్నారో క్లారిటీగా మనకు చూపించలేదు ఈ గ్లిమ్స్ లో కూడా. చూడడమే ఇంకా ఏమన్నా అయితే నాకైతే అనిపించదు. అంటే వాళ్ళు ఏదో చేస్తున్నారు. ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయింది కదా, దానికి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. దాని నుంచి తప్పించుకోవాలని చెప్పి ఏదో మేనేజ్ చేసినట్టు ఉంది తప్ప బెస్ట్ అవుట్పుట్ అయితే నాకైతే కనబడలేదు. ఆ గడ్డలు సరిగ్గా లేదు, గ్రాఫిక్స్ సరిగ్గా లేవు, మేకప్లు సరిగ్గా లేవు అన్నారని చెప్పి ఫేస్ సరిగ్గా చూపించలేదు. ఇక్కడ దాకా చూపించారు. కొంతమంది చిరంజీవి గారే కదా, మిగతా వాళ్ళు కూడా ఫేస్ సరిగ్గా చూపించకుండా మేనేజ్ చేస్తారు. అంతే ఏదో చేశారులేండి, నాకైతే పెద్ద అనిపించలేదు. కానీ గ్లిమ్స్ మొత్తంలో నాకు ఒక షాట్ బాగా నచ్చింది. ఆ షాట్ వల్లే నాకు సినిమా మీద కొంచెం ఒపీనియన్ పెరిగింది. బాగుంటదేమో అని నాకు అనిపిస్తుంది. ఏమో చూడాలి. ఇంత వేగప్పుడు రాదు సినిమా. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో 2026 సమ్మర్ లో రిలీజ్ అవుతుంది. అప్పటిదాకా ఈ సినిమా నాకు తెలిసి ఇంత త్వరగా ఇంకే అప్డేట్ రాకపోవచ్చు. అనిల్ రావుపూడి గారి సినిమా ఉంది కదా సంక్రాంతికి, ఆ అప్డేట్లు రావచ్చు. ఆ సినిమా తర్వాత ఈ సినిమా సాంగ్స్ గానీ మిగతా ఏమైనా సంక్రాంతి తర్వాత దాకా ఇంకే అప్డేట్ రాకపోవచ్చు. సో వచ్చిన అప్డేట్ లో కూడా సరిగ్గా సాటిస్ఫాక్షన్ లేదు. కరెక్ట్ చెప్పండి, సాటిస్ఫాక్షన్ లేదు. రిలీజ్ చేశారు, ఏదో జనాల దగ్గర డబ్బులు తినకుండా రిలీజ్ చేసామని చెప్పే విధంగా ఏదో రిలీజ్ చేస్తారు. ఏదైనా కనబడుతుంది కదా ఎలా ఉందో చెప్పడానికి. అక్కడ ఏటి కనబడిపోతే ఏం చెప్తాం, ఇంకా అలాగా ఉంది. సరే అండి, అయితే ఇప్పటి వరకు ఈ గ్లిమ్స్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మీకు ఏదనిపించిందో కామెంట్ లో చెప్పండి. నా ఒపీనియన్ అయితే ఇదే, ఇలాగే అనిపించింది. ఈ వీడియో చూసిన కొంచెం లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.